ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమ. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మనం వినాయకుడిని ప్రార్థిస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 17 నుంచి ఆగస్టు 23 వరకు గ్రహాలు ఏ పరిస్థితిలో ఉన్నాయి, వాటి యొక్క రిజల్ట్ ఏ ఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని తెలుసుకునే ముందర మిథున రాశిలో గురుడు, మరి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశిస్తాడు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి రవి సింహరాశిలో ప్రవేశించేస్తాడు. కన్యారాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు. అదేవిధంగా మనకి మీనరాశిలో శని, కుంభరాశిలో రాహువు, మరి చంద్రుడు వృషభ మిథున కర్కాటక రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. ఈ గ్రహాలను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వారికి చూసినట్లయితే వారం మనకి చక్కని ఫలితాలు కనపడుతున్నాయి. చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థాన సంచారం, అంతే కదండి. మరి సూర్య భగవానుడు మనకి దశమ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. అంటే ఆత్మస్థైర్యం బాగా ఎక్కువ ఉంటుంది ఈ రాశి వారికి. అంటే ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో సంచారం, సూర్య భగవానుడు దశమ స్థాన సంచారం, మరి శుక్రుడు కూడా భాగ్యస్థాన సంచారం. అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆత్మస్థైర్యం పెరుగుతుంది, మానసికమైన ప్రశాంత వాతావరణం ఈ రాశి వారికి తప్పకుండా లభిస్తుంది. ఈ వారం వార ప్రారంభం విజయం సాధించగలుగుతారు. వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించాలి. వారాంతం ప్రయాణాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా ఉంటాయి. మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు పెడతారు. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే వాయిదా పడతాయి. సామాన్యమైనటువంటి పనులు మాత్రమే ఈ వారం పూర్తి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. రాజకీయ నాయకులకి సామాన్యం, విద్యార్థులకి పర్వాలేదు. వృత్తుల వారికి ఆర్థిక డెవలప్మెంట్స్ వార ప్రారంభం వారం మధ్యలో కనబడుతోంది. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా గురువారం వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన, చేతి వృత్తి పరివారు కార్మికులకి, సంచార వ్యాపారస్తులకి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. వారాంతం నిదానంగా ఉండాలి. సంఖ్యల్లో 7, రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో మరి ఎక్కువ ఏం చేస్తారయ్యా అంటే నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహాల చుట్టూ తిరగండి, ఆ సూర్య భగవానుడు కూడా పూజించండి. సూర్యుడు ఉదయించే వేళ నమస్కారం, చంద్రుడు ఉదయించే వేళ ఆయన నమస్కారం. ఇలా సూర్య చంద్రుల యొక్క ఆరాధన మీకు మంచి ఫలితాలని ఇస్తుంది.